పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ గ్రామంలోని రసాయన పరిశ్రమల నుండి వెలువడుతున్న కలుషితాల వల్ల గాలి, నీరు, నేల కలుషితమై మనుషులు జీవించడమే కష్టంగా మారిందని, గొర్రెలు, జీవాలు కూడా చనిపోతున్నాయని వారు తెలిపారు. గతంలో వందల కొద్దీ అర్జీలు సంబంధిత అధికారులకు సమర్పించిన తమ గోడు అరణ్యరోదనగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖను కలిసి తమ సమస్యను వివరించి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కాలుష్యం కారణంగా తమ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చర్మ రోగాలు, కంటి సమస్యలు, క్యాన్సర్, తలనొప్పి, పునరుత్పత్తి సమస్యలు, ఊపిరితిత్తులు మరియు మూత్రపిండాల వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నామని వారు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి సభ్యులు దామోదర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రభ, ధనలక్ష్మి, బాలరెడ్డి, రామిరెడ్డి, నరసింహచారి, మహేష్, పకీరు, రేణుక, శారదమ్మ, ముత్తమ్మ, ఆండాలు నరసింహతో పాటు సుమారు 100 మంది బాధిత ప్రజలు పాల్గొన్నారు. నేను చేసి చేస్తా అది చేయట్లేదు మేడం. ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేసి చేయడం కదా మేడం. ప్రాబ్లం సాల్వ్ కావాలి మేడం. మేడం దిగి మాట్లాడుతుంది ఏముండదు మేడం, మంచిది. మీరు ఒకసారి తెలుసుకోండి. పాజిటివ్ అనే గ్యాస్ దేని సార్ తెలుసుంటుంది. ఫస్ట్ వారంలో వారిలో మన శత్రు సైనికుల వాడే గ్యాస్ మా ఊరి మీద వదులుకుంటారు మేడం. ఈ కంపెనీ వాళ్ళు మళ్ళీ దానికి డిటెక్టర్ విసిట్ కూడా పెట్టుకున్నాడు మేడం. అంతా కూడా యాక్షన్ తీసుకోవచ్చు. రవినాయక్ గారు యాక్షన్ తీసుకోవట్లేదు. నల్గొండ వాళ్ళు పని చేస్తున్నారు, రిపోర్ట్ రాస్తున్నారు మేడం. దయచేసి మీరు ఒక 10 అరగంట టైం ఇస్తే మీ దగ్గరకు వచ్చి కలవట కలుస్తారు గ్రామ పంచాయతీ యాదాద్రి భువనగిరి జిల్లా కాలుష్య విముక్తి పోరాట సమితి అంతమ్మగూడెం గ్రామస్తులను ఈరోజు అనగా 5 తారీఖు 6వ నెల 2026 సంవత్సరం రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి కొండా సురేఖ కలిసి వినతిపత్రం సమర్పించడానికి డీసీబీ కార్యాలయమైన సనత్నగర్కు గ్రామస్తులం అందరం కలిసి రావడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గారిని కలిసి వినతిపత్రం సమర్పించి మా బాధను వెళ్ళబోసుకున్నాము. దీనికి సానుకూలంగా మంత్రి గారు స్పందించి సాధ్యమైనంత త్వరలో ప్రాబ్లంను సాల్వ్ చేస్తామని మెంబర్ సెక్రటరీ గారిని పిలిచి మాట్లాడి త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినారు. ఈ కంపెనీల వలన వాయు కాలుష్యం, నీరు కాలుష్యం, భూమి కాలుష్యం జరిగినది. పంటలు పండట్లేదు, ఆరోగ్యాలు సరిగా లేవు, చర్మ వ్యాధులు, క్యాన్సరు, హృదయ సంబంధ వ్యాధులు తదితర రోగాలన్నీ అంతమ్మగూడెంలో వ్యాపించి ఉన్నాయి. కానీ దీనిని పీసీబీ అధికారులు బయటపడనీయట్లేదు. ఈ పొల్యూషన్ కారణంగా భూమిలో
టీడీఎస్ పెరిగిపోయినది, CO2 కెమికల్ ఆక్సిజన్ కూడా పెరిగిపోయినది వీళ్ళు మోసే వ్యర్థ జలాల వల్ల. దీన్ని అరికట్టాల్సిన అధికారులే నిమ్మత్తు నీరెత్తినట్టుగా ఉండి కంపెనీలకు సపోర్ట్ చేస్తున్నారు, బాధితులను పట్టించుకోవడం లేదు. ఆ కారణంగానే మంత్రి గారిని కలుద్దామని వారి దృష్టికి తీసుకెళ్దామని మాట్లాడడం జరిగినది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. గత 12 సంవత్సరాలుగా మేము కొట్లాడుతున్నాము. ఇప్పటికీ 400కు పైగా కంప్లైంట్లు ఇవ్వడం జరిగినది. వ్యక్తిగతంగా దామోదర్ రెడ్డి అనే వ్యక్తి నేను ఒక్కడనే 40 కంప్లైంట్లకు పైగా ఇవ్వడం జరిగినది. ఉమ్మడి అందరం కలిసి 200కు పైగా ఇవ్వడం జరిగినది. ఇండివిజువల్గా ఎవరికి వారు 100కు పైన ఇవ్వడం జరిగినది. అయినా కానీ ఎలాంటి చర్యలు లేవు. ఇప్పటికే ఆర్థికంగా అంతమ్మగూడెం అనేది వెనకబడిపోయినది. మా ఊర్లో మెయిన్ వ్యవసాయ ఆధారం గొర్రెలు, మేకల పెంపకం ఎక్కువ ఉండే, కూరగాయలు కూడా ఉండే. కూరగాయలు కొనే పరిస్థితిలో లేరు. గొర్రెలు, మేకలు, ఆవులే కానీ బర్రెలే కానీ కట్టడం లేదు, ఈనడం లేదు, పునరుత్పత్తి అనేది జరగడం లేదు. ఊర్లో జనాలు కూడా అదే పరిస్థితి ఉన్నది కానీ చెప్పుకోలేకపోతున్నారు. పంట నష్టం విపరీతంగా ఉన్నది. అంతమ్మగూడెం నుంచి కూరగాయలు అంటే మార్కెట్లో అమ్మాలంటే చాలా ఇబ్బంది ఉన్నది. ఈ రోజుల్లో వ్యవసాయం ద్వారంగా వరి పండించే రైతులకు కూడా దిగుబడి అనేది సాధ్యమైనంత వరకు పడిపోయినది. ఎకరాకు 2 నుంచి 3 క్వింటాల దిగుబడికి పడిపోయినది. ఊరు గవర్నమెంట్ లెక్క ప్రకారం 33 నుంచి 35 క్వింటాలు పండియాలి ధాన్యము, కానీ 3.5 క్వింటాలు 4 క్వింటాలకే పరిమితం అయిపోయినది. ఇదే పరిస్థితి పునరావృతమైతే అంతమ్మగూడెం అనేది వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని మేము బాధపడుతున్నాం. బాధితుల డిమాండ్ ఒకటే, సత్వరమే ఇక్కడి నుంచి కంపెనీలను ఎత్తేయాలి. దాని తర్వాత కాన్పెన్సేషన్ అని ఊరిస్తూ ఉన్నారు. అది ఏళ్ల తడబడి జరుగుతున్నదని దానికి ఒక కమిటీ చేస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ తొందరలో ఆ కమిటీ ఏర్పాటు చేసి దాన్ని సాల్వ్ అయ్యేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. మంచిగా సార్, నీళ్లు మంచిగా లేవు. మాకు కొనిసాయం కూడా బొడ్లు పడట్లేదు. కూరగాయలు వేసినా మాకు ఇదే ఇబ్బంది అవుతుంది. మేము ఆ నీళ్ళు తాగిన వల్ల మా కాళ్ళు నడవస్తలేదు. మాకు ఎట్లుందో మాకే అర్థమవుతుంది సార్. మేము ఏం తినాలో మాకు ఏం విషయం తెలియదు సార్. ఇంతే చెప్పుకుంటాం. మండలం పోసంపల్లి గ్రామం అంతమ్మగూడెం. మా ఊరు దగ్గర చాలా కంపెనీలు ఉన్నాయి. ఇటు సైడు అటు సైడు 2 దిక్కుల కంపెనీలే మా ఊరికి. మా వాటర్ ఖరాబ్ అయినాయి, నీళ్లు ఖరాబ్ అయినాయి, భూములు ఖరాబ్ అయినాయి. మా పంటకు వెళ్తలేదు, కూరగాయలు వెళ్తలేవు. మార్కెట్కి పోతే మా ఊరు పేరు చెప్తే కూరగాయలు మాకు అడ్డమైన రోగాలు అన్నీ వస్తున్నాయి. కాలం పిల్లలకు కూడా ఆరోగ్యాలు మంచిగా మా పిల్లలు ఊళ్ళోకి వస్తే ఉండాలంటే భయపడుతున్నారు. ఈ నీళ్ళు మంచిగా లేవు, మేము ఉండమేయడానికి. మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి, మా పంటలు ఎట్లా పండాలి, ఎవరు కూడా పెద్దలు మాకు న్యాయం చేస్తలేరు. అన్ని చోట్ల తిరుగుతున్నాము, అందరికీ కంప్లైంట్లు వస్తున్నాయి. ఇంతవరకు అయితే మాకు ఎక్కడి న్యాయం, ఎలాంటి న్యాయం కూడా మాకు జరగలేదు. ఏడిపోయినా మాకు న్యాయం జరగాలంటే మా ఊళ్ళకు వాసన అని పిల్లలు ఎవరు ఇస్తలేరు సార్. ఆయన మాకు వాసన వస్తుందని మొత్తం పిల్లలు, మగ పిల్లలు 20-30 మంది వస్తారు కానీ ఎవరు పిల్లలు ఇస్తారని వస్తూనే వస్తారు. కూరగాయ